పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. 17వ సామాన్య ఆదివారం దైవ జ్ఞానము పరలోక అమూల్య నిధి అన్న అంశాన్ని గురించి ఈరోజు మనం ప్రసంగంలో ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని, వైభవాన్ని తృణీకరించి దేవుని జ్ఞానమనే పరలోకపు అమూల్య నిధిని సంపాదించుకోవడానికి తన జీవితాన్నంతటిని ఎలా సమర్థించుకున్నాడో ఒక గొప్ప పునీతుని సజీవ సాక్ష్యాన్ని మనం స్మరించుకుందాం. ఆయనే తిరుసభ ఎంతో భక్తిగా కొనియాడే పునీత థోమస్ అక్వైనాస్ గారు. ఇటలీ దేశంలోని ఒక అత్యంత ధనవంతులైన ప్రభువుల కుటుంబంలో జన్మించిన థోమస్ అక్వైనాస్ గారికి లోకంలో ఉన్న సమస్త అధికారాలు, ఆస్తులు, హోదా అన్నీ సొంతం చేసుకునే అవకాశం ఉండేది. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం ఆయన ఆత్మకు నిజమైన తృప్తిని ఇవ్వలేకపోయింది. దేవుని జ్ఞానమనే అమూల్యమైన నిధిని రుచి చూసిన ఆయన తన కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన, తనను ఒక గదిలో బంధించినా సరే లోకపు ఆడంబరాలను ప్రక్కన పెట్టి దేవుని సేవ కొరకు డొమినిక్ సన్యాసుల సభలో చేరారు. ఆయన తన మేధస్సునంతటిని దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి, తిరుసభకు దైవశాస్త్ర గ్రంథాలను వ్రాయడానికి ఉపయోగించారు. ఒకరోజు యేసు ప్రభువు సిలువ నుండి థోమస్ అక్వైనాస్ గారితో మాట్లాడుతూ, థోమస్, నీవు నా గురించి చాలా చక్కగా వ్రాశావు, నీకు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకో అని అడిగారు. అప్పుడు పునీత థోమస్ అక్వైనాస్ గారు ఎంతో దీనత్వంతో, ప్రభువా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో మరేమీ వద్దు అని పలికారు. లోక భోగాల కంటే క్రీస్తు జ్ఞానంలోనే ఆయనకు నిజమైన ఆత్మీయ నిధి లభించింది. పునీత థోమస్ అక్వైనాస్ గారి జీవితం మనకు నేర్పే పాఠం ఏమిటి అంటే, ఈ లోక సంబంధమైన వస్తువులు మన తాత్కాలిక అవసరాలను తీర్చగలవు, కానీ మన ఆత్మకు పరిపూర్ణమైన తృప్తిని మరియు దైవికమైన జ్ఞానాన్ని కేవలం పరలోకపు నిధి అయిన క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు అని మనం నేర్చుకోవాలి. ఈనాటి సువార్త భాగంలో యేసు ప్రభువు దాచబడిన నిధి మరియు అమూల్యమైన ముత్యము అన్న ఉపమానాల ద్వారా మనకు సరిగ్గా ఇదే గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుని అపారమైన జ్ఞానాన్ని మరియు ఆయన మన కొరకు సిద్ధం చేసిన పరలోక సంపదను అనుభూతి చెందడానికి కావలసిన 3 ప్రాముఖ్యమైన సత్యాలను ఈరోజు మనం లోతుగా ధ్యానం చేసుకుందాం. అవే: 1, దైవిక జ్ఞానము మరియు వివేకము; 2, దేవుని సంకల్పము, మహిమ; 3, పరలోక రాజ్యం అనే అమూల్య నిధి. ఈ ప్రసంగంలో మొదటిగా దైవిక జ్ఞానము మరియు వివేచన గురించి ధ్యానించుకుందాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9, 11 వచనాలలో సొలొమోను రాజు ప్రార్థన మరియు దేవుని ప్రతిస్పందనను గురించి ఇలా వ్రాశాడు: నీ సేవకునకు మంచి చెడ్డలను ఎంచి పరిపాలించు వివేకమును ప్రసాదించుము, లేదేని నీవు ఎన్నుకొనిన ఈ మహాప్రజను పరిపాలించుట నా తరము కాదు అని చెప్పాను. యావే అతనితో, నీవు దీర్ఘాయువును కాని, సిరి సంపదలను కాని, శత్రు వినాశనమును కాని కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రమే అడుగుకొంటివి అని యావే పలికాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు నేను మిమ్మలను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీ ప్రార్థనలలో మీరు లోక సంబంధమైన ఆస్తులను, సుఖాలను అడుగుతూ ఉన్నారా? లేక దేవునికి ఇష్టమైన ఆత్మీయ జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నారా? ఈనాటి దేవుని వాక్యంలో మొదటి పట్టణంలో దేవుడు సొలొమోను రాజుకు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు అతడు స్వార్థంతో తన కొరకు ఏమీ అడగలేదు. ఒక యువరాజుగా దేవుని ప్రజలను సరైన మార్గంలో నడిపించటానికి కావలసిన దైవిక జ్ఞానాన్ని, వివేకమును మాత్రమే అడిగాడు. సొలొమోను అడిగిన ఈ కోరిక దేవునికి ఎంతో ఇష్టమైనదిగా మారింది. అందుకే దేవుడు అతనికి లోకంలో ఎవ్వరికీ లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా అతడు అడగని ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా సమృద్ధిగా అనుగ్రహించారు. మన అనుదిన జీవితంలో, మన కుటుంబాలలో, వ్యాపారాలలో సమస్యలు వచ్చినప్పుడు మన సొంత తెలివితో కాకుండా సొలొమోను వలె దేవుని జ్ఞానాన్ని అర్థించాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించి
ఆయన మార్గంలో నడిచినప్పుడే మనకు నిజమైన ఆత్మీయ వివేకం లభిస్తుంది. దేవుడు తనను ఆశ్రయించిన వారికి ఎలా జ్ఞానాన్ని ప్రసాదిస్తారో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని గొప్ప సంఘటనల ద్వారా మనం గ్రహించవచ్చు. ఆదికాండం 41వ అధ్యాయం ప్రకారం ఐగుప్తు రాజైన ఫరోకు వచ్చిన భయంకరమైన కలల అర్థాన్ని ఏ జ్యోతిష్కుడు చెప్పలేకపోయాడు. కానీ దేవుని ఆత్మగల యోసేపు దైవిక జ్ఞానంతో ఆ కలల అంతరార్థాన్ని వివరించి రాబోవు కరువు నుండి దేశాన్ని ఎలా రక్షించాలో అద్భుతమైన ప్రణాళికను చెప్పాడు. ఫరో యోసేపులోని దైవిక జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపడి అతనిని దేశానికి ప్రధానమంత్రిగా నియమించాడు. దేవుడు ఇచ్చే జ్ఞానము మనుషులను హెచ్చిస్తుంది. అలానే పరిశుద్ధ గ్రంథంలో మరొక సంఘటన దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కళ మరియు దాని భావం మరిచిపోయినప్పుడు దేశంలోని జ్ఞానులందరినీ చంపాలి అని రాజు ఆజ్ఞాపించాడు. అప్పుడు దానియేలు తన స్నేహితులతో కలిసి పరలోకపు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించాడు. దేవుడు ఆ రాత్రి దర్శనమందు ఆ రహస్యాన్ని దానియేలుకు బయలుపరిచారు. దానియేలు రాజు ఎదుట నిలబడి ఆ కలను వివరించి దేవుని మహిమను చాటి చెప్పాడు. దేవుని నమ్ముకున్న వారికి ఆయన జ్ఞానమే నిజమైన ఆశ్రయం. దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని గురించి సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు తొలిమెట్టు, పవిత్రుడైన ప్రభువును తెలుసుకొనుటయే వివేకము అని చెప్తుంది. అలాగే యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. మీలో ఎవరికైనా వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలయను, ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవరిని గద్దింపక అందరకు ఉదారముగా అనుగ్రహించును కదా. ఈరోజు మనం మన హృదయాలను ఒక్కసారి పరీక్షించుకుందాం. పునీత థోమస్ అక్వైనాస్ గారి వలె లోకపు వ్యర్థమైన చదువులు, గర్వం వెనుక పరిగెత్తకుండా దేవుని వాక్యం అనే అమూల్యమైన పరలోక జ్ఞానంతో మన ఆత్మలను నింపుకుందాం. మన ప్రసంగంలోని 2వ అంశంగా దేవుని సంకల్పము మరియు మహిమను గురించి ధ్యానిద్దాం. రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28-30 వచనాలలో అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటూ ఉన్నారు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియు మంచికే సమకూరునట్లు దేవుడు చేయును అని మనకు తెలియను. తాను ఏర్పరచిన వారిని దేవుడు పిలచెను. పిలచుటయే కాదు, వారిని నీతిమంతులనుగా చేశాను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చెను అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణంలో అపోస్తులుడైన పౌలు మన జీవితాలలో దేవునికి ఉన్న ఒక గొప్ప ప్రణాళికను గురించి విశ్వాసంతో నిండిన మాటలను మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాలలో కష్టాలు, నష్టాలు, శోధనలు ఎదురైనప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని మనం నిరాశపడతాం. కానీ పరిశుద్ధ పౌలు గారు అంటారు, దేవుని ప్రేమించే వారికి జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఆయనకు ఒక మంచి సంకల్పం ఉంటుంది అని. చివరకు మనకు వచ్చే కష్టాలను కూడా ఆయన మన మేలు కొరకే మారుస్తారు. ఎందుకంటే దేవుడు మనలను తల్లి గర్భమున రూపింపక మునిపే ఆయన మనలను ఎన్నుకున్నారు, మనలను తన బిడ్డలుగా పిలిచారు. క్రీస్తు రక్తం ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దారు. ఆయనే మనలను మహిమపరపబోతూ ఉన్నారు. ఈ దైవిక ప్రణాళికను మనం నమ్మినప్పుడే మనకు శ్రమలను ఓర్చుకునే ధైర్యం లభిస్తుంది. కష్టకాలంలోనూ దేవుని సంకల్పాన్ని నమ్మి మహిమ పొందిన గొప్ప జీవితాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. ఆదికాండం 50వ అధ్యాయం ప్రకారం యోసేపును అతని అన్నలు బానిసగా అమ్మివేసినప్పుడు అతడు ఎన్నో శ్రమలు పడ్డాడు, జైలుకు వెళ్ళాడు. కానీ దేవుని సంకల్పం చొప్పున అతడు ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యాడు. చివరికి తన అన్నలతో యోసేపు ఇలా పలికాడు, మీరు నాకు కీడు చెయ్యాలి అని ఉద్దేశించారు, కానీ దేవుడు దానిని మేలుగా మార్చను. దేవుని సంకల్పము ఎల్లప్పుడూ మనకు మేలునే కలిగిస్తుంది. అలానే ఎస్తేరు గ్రంథం 4-7 అధ్యాయాల ప్రకారం హామాను అనే శత్రువు ఇజ్రాయేలు ప్రజలందరినీ చంపాలి అని కుట్ర పన్నాడు. కానీ ఎస్తేరు రాణి దేవుని సంకల్పాన్ని విశ్వసించి ఉపవాసం ఉండి రాజు ఎదుట నిలబడింది. దేవుడు పరిస్థితులను పూర్తిగా మార్చివేసి
శత్రువుల కుట్రలను తిప్పికొట్టి తన ప్రజలకు గొప్ప విజయాన్ని, మహిమను అనుగ్రహించారు. దేవుని పిలుపును గురించి ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధ పౌలు గారు అద్భుతమైన మాటను చెప్తూ ఉన్నారు. ఆయన ఎదుట మనము పవిత్రులముగా ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను అని. దేవుని ఎంపిక తాత్కాలికమైనది కాదు, అది నిత్యమైనది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని అని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవితంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులకు కలవరపడకుండా మనలను పిలిచిన దేవుని నమ్మకత్వంపై ఆధారపడి ముందడుగు వేద్దాం. ఇప్పుడు మన ప్రసంగంలోని 3వ అంశంగా పరలోక రాజ్యం అనే అమూల్యమైన నిధిని గురించి ధ్యానిద్దాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 44, 45 మరియు 52 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యం ఆణిముత్యములు వెతుకు వర్తకుని వలె ఉన్నది. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అని చెప్పాడు. ప్రియ సోదరులారా, నేటి సువార్త పట్టణంలో యేసు ప్రభు పరలోక రాజ్యం యొక్క విలువను 2 అందమైన ఉపమానాల ద్వారా వివరిస్తూ ఉన్నారు. పొలంలో దాచబడిన నిధిని కనుగొన్నవాడు, అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్న వర్తకుడు ఇద్దరు కూడా ఒకే పనిని చేశారు. వారిద్దరూ తమకు కలిగినదంతా అమ్మి ఆ నిధిని, ఆ ముత్యాన్ని సొంతం చేసుకున్నారు. దీని ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, పరలోక రాజ్యము మరియు యేసు ప్రభువు ప్రేమ అనేది ఈ లోకంలోని సమస్త ఆస్తుల కంటే, బంధాల కంటే ఎంతో విలువైనది అని మనం గ్రహించాలి. ఆ నిధిని సంపాదించుకోవడానికి మనం మన గర్వాన్ని, మన స్వార్థాన్ని, పాపపు అలవాట్లను త్యాగం చేయడానికి సిద్ధపడాలి. పొలంలో నిధిని కనుగొన్నవాడు విచారంతో కాదు, ఎంతో సంతోషంతో తన ఆస్తిని అమ్మాడు. అలాగే మనం క్రీస్తు కొరకు ఈ లోకపు ఆశలను విడిచిపెట్టినప్పుడు మన హృదయం దైవిక సంతోషంతో నిండి ఉంటుంది. యేసు ప్రభు చివరిగా క్రొత్త వాటిని, పాత వాటిని తీసివేయు యజమానుని గురించి చెప్పాడు. అనగా పాత నిబంధన ప్రవచనాలను, క్రొత్త నిబంధన సువార్తను సమన్వయం చేసుకుంటూ జీవించేవాడే నిజమైన శిష్యుడు అని ప్రభువు బోధిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలోని అద్భుతమైన కొన్ని సంఘటనలు గొప్ప సాక్ష్యాలుగా నిలుస్తూ ఉన్నాయి. లూకా శుభవార్త 19వ అధ్యాయం ప్రకారం జక్కయ్య అనే సుంకరుల అధికారి ధనవంతుడే అయినప్పటికీ అతని హృదయంలో శాంతి లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించాడో అతడు పరలోకపు నిధిని కనుగొన్నాడు. ఆ సంతోషంతో అతడు నిలబడి, ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేదను. నేను ఎవరినైనా అన్యాయముగా దోచుకుంటే 4 రెట్లు తిరిగి ఇచ్చేదను అని చెప్పాడు. యేసును సంపాదించుకోవడానికి అతడు తన ధనాన్ని త్యాగం చేశాడు. మరొక సంఘటన ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అపోస్తులుడైన పౌలుకు సమాజంలో ఒక గొప్ప హోదా, చదువు, అధికారం అన్నీ ఉన్నాయి. కానీ క్రీస్తు అనే నిధిని కనుగొన్న తరువాత ఆయన ఈ విధంగా వ్రాస్తాడు. నా ప్రభు అయిన క్రీస్తు యేసును గూర్చిన విజ్ఞానం అత్యంత శ్రేష్టమైనందున నేను సమస్తమును నష్టముగా ఎంచుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ఆయన నందు కనబడుటకై నేను వాటిని చెత్తగా ఎంచుకొనుచున్నాను అని చెప్తాడు. క్రీస్తు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడానికి పౌలు గారు వెనుకాడలేదు. పరలోక నిధిని గురించి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 20, 21 వచనాలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము, అచ్చట వారిని చెదలు, త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అలాగే లూకా శుభవార్త 12వ అధ్యాయం 33వ వచనంలో వ్రాయబడినట్లు, మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు, మీ కొరకు చినికిపోని
సంచులను సమకూర్చుకొనుడు, మీ సంపదలను పరలోకమున పదిలపరచుకొనుడు, చెదపురుగులు వానిని తినివెయ్యవు అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. ప్రియ సోదరులారా, మన ప్రసంగాన్ని ముగించుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలకు ఎంతో గొప్ప వెలుగు, ఓదార్పు లభించాయి. సొలొమోను మహారాజు వలె మన జీవితాలలో దైవీక జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుని అర్థించుదాం. అపోస్తులుడైన పౌలు చెప్పినట్లు మనలను పిలిచిన దేవుని సంకల్పం ఎల్లప్పుడూ మనకు మేలునే కలిగిస్తుంది అని విశ్వసించుదాం. పునీత థోమస్ అక్వైనాస్ గారి వలె ఈ లోకంలో నశించిపోయే ఆస్తుల కంటే క్రీస్తు అనే అమూల్యమైన నిధిని సంపాదించుకోవడానికి ప్రథమ స్థానాన్ని ఇద్దాం. ఈరోజు మీ హృదయాలు దేనిని వెతుకుతూ ఉన్నాయి? ఈ లోకపు తాత్కాలిక ధనాన్న, లేక పరలోక నిధి అయిన యేసుక్రీస్తు ప్రభువున? మీ జీవితంలో ఉన్న పాపపు అలవాట్లను, స్వార్థాన్ని విడిచిపెట్టడానికి భయపడకండి. వాటిని వదిలివేసినప్పుడే దేవుడు తన పరలోక రాజ్య సంతోషాన్ని మీకు బహుమతిగా ఇస్తారు. ఈ పవిత్ర బలిపీఠం వద్ద మనం ప్రభు శరీర రక్తాలనే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించబోతూ ఉండగా మన హృదయాలను దేవుని హస్తాలలో ఉంచుతూ ఒక చిన్న తీర్మానాన్ని చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలోని సమస్త లోకపు ఆశలను, నాలోని స్వార్థాన్ని నీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాను. నశించిపోయే లోక ఐశ్వర్యం కంటే నీ దైవిక జ్ఞానాన్ని, నీ పరలోక రాజ్యమనే అమూల్యమైన నిధిని సంపాదించుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి. నా అనుదిన జీవితంలో మేలు, కీడులను వివేచించే బుద్ధిని నాకు ప్రసాదించి నీ సంకల్పము చొప్పున నన్ను నడిపించుము. నీవు తప్ప నాకు ఈ లోకంలో మరేమీ వద్దు అనే ఆత్మీయ స్థితిని నాకు దయచేయుము. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలోని లౌకిక చింతలను తొలగించి దైవిక జ్ఞానంతో, పరలోకపు పరిశుద్ధతతో మన నమ్మకమైన శిష్యులుగా నడిపించుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.